పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ఎట్టకేలకు తన పంతాన్ని నెగ్గించుకున్నాడు. ఇక దేశంలో మొట్టమొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్ గా కొత్త అవతారం ఎత్తబోతున్నాడు. గతంతో పోల్చుకుంటే మరింత శక్తివంతమైన జనరల్ గా బాధ్యతలు స్వీకరించబోతున్నాడు. ఇక పాకిస్తాన్లో ఆయన్ను మించిన పవర్ఫుల్ నాయకుడు లేడని చెప్పుకోవాల్సిందే. పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఆసిఫ్ అలీ జర్దారీ ఆయన్ను చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్ గా ప్రమోట్ చేస్తూ గురువారం నాడు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అయితే మునీర్ ఆర్మీ చీఫ్ పదవీ కాలం వాస్తవానికి నవంబర్ 29న ముగిసింది. వెంటనే ఆయన సీడీఎఫ్ గా బాధ్యతలు స్వీకరించాలి. అయితే ఆయన అపాయింట్మెంట్ ని ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఉద్దేశపూర్వకంగా తొక్కిపెట్టారు. దీని వెనుక మునీర్తో పలు బేరసారాలు జరిగిన తర్వాత మాత్రమే ప్రధాని ఆయన్ను సీడీఎఫ్ గా నియమిస్తూ ప్రెసిడెంట్ కు సిఫారసు చేయడం, జర్దారీ ఉత్తర్వులు జారీ చేయడం చకచకా జరిగిపోయాయి. తెర వెనుక జరిగిన బేరసారాల గురించి ప్రత్యేక కథనంలో మరింత సమాచారం తెలుసుకుందాం. పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం అనేది మచ్చుకు కూడా కనిపించదు. కేవలం రెండు కుటుంబాలు, ఒకటి నవాజ్ షరీఫ్ కుటుంబం, మరొకటి భుట్టో కుటుంబం కలిసి దేశాన్ని భ్రష్టు పట్టించాయి. వీరి నిర్వాకం వల్ల దేశం పూర్తిగా దివాలా తీసింది. 60% ప్రజలు వంటిపూట కూటికి నోచుకోవడం లేదు. దేశంలో చదువుకున్న యువతకు ఉపాధి లభించడం లేదు. దీంతో పాక్ నుంచి ఇతర దేశాలకు పెద్ద సంఖ్యలో వలసలు వెళుతున్నారు. సుమారు 4 కోట్ల మంది పిల్లలు స్కూళ్లకు వెళ్లకుండా రోడ్ల వెంబడి తిరుగుతున్నారు. అయినా పాలకులకు మాత్రం చీమ కుట్టినట్లు కూడా లేదు. రోజు రోజుకు దేశ ఆర్థికంగా చితికిపోతున్నా పాలకులకు మాత్రం పట్టదు. తమ పదవులకు ఢోకా లేకుండా ఉంటే చాలు అనే మనస్తత్వం కలిగిన వారు పాక్ పాలకులు. ఇక అసలు విషయానికొస్తే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ గా ఉన్న అసీం మునీర్ ను పాక్ ప్రెసిడెంట్ ఆసిఫ్ అలీ జర్దారీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ గా ప్రమోట్ చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఆర్మీ చీఫ్ గా కొత్త పాత్ర పోషించబోతున్నారు. వాస్తవం ఏంటంటే అసీం మునీర్ ఆర్మీ చీఫ్ గా ఆయన పదవీ కాలం నవంబర్ 29తో ముగిసింది. ఆపరేషన్ సింధూర్లో తాను ఇండియాను ఓడించానని గొప్పలు చెప్పి ఫీల్డ్ మార్షల్ గా ప్రమోషన్ దక్కించుకున్నారు. అంతటితో తృప్తి చెందకుండా పాక్ త్రివిధ దళాల చీఫ్ పదవులను రద్దు చేసి వారి స్థానంలో కొత్త పదవి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ పదవిని సృష్టించి దానికి తానే చీఫ్ గా నియమించాలని షరీఫ్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాడు. ఇక మునీర్ కోసం పాక్ రాజ్యాంగాన్ని కూడా సవరించాల్సి వచ్చింది. సీడీఎఫ్ గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే దేశంలో ఆయనే అత్యంత శక్తివంతమైన నాయకుడిగా, రాజ్యాంగేతర శక్తిగా, చట్టాలకు అతీతుడవుతాడు. అయితే పాకిస్తాన్లో పలువురు రాజకీయ నాయకులు తాజా పరిణామాల పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మునీర్ తన పదవిని దుర్వినియోగం చేసి పౌర ప్రభుత్వంపై పెత్తనం చెలాయిస్తున్నాడని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. షహబాజ్ షరీఫ్ సిఫార్సుపై పాక్ ప్రెసిడెంట్ ఆసిఫ్ అలీ జర్దారీ మార్షల్ సయ్యద్ అసీం మునీర్ కు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ లేదా సీడీఎఫ్ గా ప్రమోట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పాకిస్తాన్లో త్రివిధ దళాలు ఆయన పరిధిలోనే పనిచేయాల్సి వస్తుంది. ఇక మునీర్ వచ్చే 5 ఏళ్ల వరకు సీడీఎఫ్ గా కొనసాగుతారు. కావాలనుకుంటే మరో 5 సంవత్సరాల పాటు అంటే 2035 వరకు సీడీఎఫ్ గా కొనసాగే అవకాశాలున్నాయని పాక్ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ప్రెసిడెంట్ ఆసిఫ్ అలీ జర్దారీ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం మునీర్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ తో పాటు కొత్త ఆయన కోసం సృష్టించిన సీడీఎఫ్ చీఫ్ గా 2 పదవుల్లో కొనసాగుతారని నోటిఫికేషన్లో పేర్కొంది. పాక్ ప్రెసిడెంట్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటన సారాంశం విషయానికొస్తే ప్రధానమంత్రి ఫీల్డ్ మార్షల్ సయ్యద్ అసీం మునీర్ NIMHJ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ తో పాటు చీఫ్ ఆఫ్ ఎయిర్ డిఫెన్స్ ఫోర్సెస్ గా వచ్చే 5 సంవత్సరాల పాటు కొనసాగుతారని నోటిఫికేషన్లో వివరించింది. ఇక మునీర్ విషయానికొస్తే ఈ ఏడాది మేలో జరిగిన ఆపరేషన్ సింధూర్లో ఇండియాకు చెందిన 6 యుద్ధ విమానాలను కూల్చినందుకు ఆయనను పాక్ ప్రభుత్వం ఫీల్డ్ మార్షల్ ర్యాంకుతో సత్కరించింది. దీంతో పాక్ చరిత్రలో ఒకవైపు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ తో పాటు ఫీల్డ్ మార్షల్ పదవిలో కొనసాగి చరిత్ర సృష్టించారు.
ఇక CDFగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే త్రివిధ దళాలకు ఆయన ఆటోమేటిక్గా చీఫ్ అవుతారు. ఇక్కడ మరో విషయం కూడా చెప్పుకోవాలి. ఆపరేషన్ సింధూర్లో ఇండియాకు చెందిన 6 యుద్ధ విమానాలు కూల్చినట్లు మునీర్ చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉంది. ఒకవేళ కూల్చినా ఆ ఘనత పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కు దక్కాలి. మునీర్ పాకిస్తాన్ ఆర్మీకి చీఫ్ అంటే గ్రౌండ్ ఆపరేషన్ కు సంబంధించిన అంశాల్లో ఆయన జోక్యం ఉంటుంది. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఇండియా విమానాలను కూల్చితే మునీర్ను సత్కరించడమేంటని పాక్ ఎయిర్ ఫోర్స్ చీఫ్లు మండిపడుతున్నారు. కష్టం మాది, ఫలితం మీకా అంటూ మునీర్పై ధ్వజమెత్తుతున్నారు. మొత్తానికి షెహబాజ్ షరీఫ్ను బెదిరించో మరే ఇతర కారణాల వల్లనో మునీర్ మాత్రం తాను అనుకున్న పదవిని కాస్త ఆలస్యంగా అయినా దక్కించుకున్నాడు. అయితే మునీర్కు CDFగా అపాయింట్మెంట్ ఇవ్వడంలో జాప్యం జరగడానికి ప్రధాన కారణం తెర వెనుక రాజకీయమైన క్విడ్ ప్రోకో జరిగినట్లు ఇస్లామాబాద్లో పెద్ద ఎత్తున ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. మునీర్ అపాయింట్మెంట్ను అధికార పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్ PML, సుప్రీం లీడర్ నవాజ్ షరీఫ్, ఆయన కూతురు మరియం నవాజ్లు అడ్డుకున్నట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం PML, అగ్రనాయకత్వం భవిష్యత్తులో తమ రాజకీయ వ్యవహారాల్లో మిలిటరీ జోక్యం చేసుకోరాదని, అలాగే మిలిటరీలో అత్యున్నత స్థాయిలో అధికారులను నియమించుకునే అధికారం తమకే ఉండాలని, అలాగే నవాజ్ షరీఫ్ తిరిగి 4వ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించడానికి అడ్డు తగలరాదని మునీర్ నుంచి హామీ తీసుకున్న తర్వాతే ఆయనకు అపాయింట్మెంట్ ఆర్డర్ ప్రెసిడెంట్ ద్వారా జారీ చేయించారన్న టాక్ పాకిస్తాన్లో బలంగా వినిపిస్తోంది. PML, కు చెందిన సీనియర్ పార్టీ నాయకుడు ప్రైవేటు సంభాషణలో మాట్లాడుతూ, ఒకవేళ అసీం మునీర్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్తో పాటు CDFగా 5 ఏళ్ల కాలపరిమితి కావాలనుకుంటే ఆయన కూడా నవాజ్ షరీఫ్ను ప్రధానిగా 5 ఏళ్ల పాటు కొనసాగించడానికి అంగీకరించాల్సి ఉంటుందని షరతు పెట్టాడు. మొత్తానికి ఇటు మునీర్కు అటు షరీఫ్ ఫ్యామిలీకి మధ్య ఏదో ఒప్పందం కుదిరింది. అందుకే మునీర్ ప్రమోషన్ ఆలస్యమైందని టాక్ మాత్రం బలంగా వినిపిస్తోంది. ఇక మునీర్తో పాటు ప్రెసిడెంట్ జర్దారీ, పాకిస్తాన్ ఎయిర్ చీఫ్ మార్షల్ జహీర్ అహ్మద్ బాబర్ సిద్ధూకు కూడా 2 సంవత్సరాల పాటు పదవీ కాలాన్ని పొడిగించారు. ఆయన పదవీ కాలం వచ్చే మార్చితో ముగుస్తుంది. అటు నుంచి ఆయన కూడా మరో 2 సంవత్సరాల పాటు ఎయిర్ చీఫ్ మార్షల్గా కొనసాగుతారు. ప్రస్తుతం జరుగుతున్న తతంగం పట్ల పాకిస్తాన్లో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. అయితే ప్రభుత్వం వాదనేమంటే మిలిటరీలో సంస్కరణల్లో భాగంగా CDF పదవిని సృష్టించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకుంది. అయితే రాజకీయ పరిశీలకులు మాత్రం ప్రభుత్వం అత్యంత ప్రమాదకరమైన క్రీడకు తెరతీసిందని హెచ్చరిస్తున్నారు. పౌర ప్రభుత్వంపై మిలిటరీ ఆధిపత్యం కొనసాగే అవకాశం ఉందని హెచ్చరించారు. గతంలో పాక్ జనరల్స్గా పనిచేసిన వారు పౌర ప్రభుత్వాన్ని కూల్చేసి అధికారాన్ని హస్తగతం చేసుకున్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఆయుబ్ ఖాన్ నుంచి జనరల్ జియా ఉల్ హక్, ముషారఫ్ వరకు పౌర ప్రభుత్వాలను కూల్చేసి అధికారాన్ని తమ గుప్పెట్లో పెట్టుకుని పాలించిన వారే. ఇక షరీఫ్లు మాత్రం పాకిస్తాన్ తమ స్వంత జాగీర్ మాదిరిగా ఒకే ఒక వ్యక్తి పూర్తి అధికారం ధారాదత్తం చేయడం పట్ల పాక్ ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. భవిష్యత్తులో మునీర్ మరో ఆయుబ్ ఖాన్ లేదా జనరల్ జియా ఉల్ హక్ కాడన్న గ్యారంటీ ఏముందని ప్రశ్నించేవారు ఉన్నారు. మొత్తానికి పాకిస్తాన్కు రాబోయి గడ్డు కాలమే అని చెప్పుకోవచ్చు. అలానే ఇండియాకు కూడా పెను ప్రమాదం పొంచి ఉందని చెప్పుకోవాల్సిందే. ఇండియాపై మరోమారు యుద్ధానికి దిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయనకు ట్రంప్ అండ కూడా ఉండడంతో మరింత రెచ్చిపోయే అవకాశాన్ని కొట్టిపారేయలేమంటున్నారు ఇక్కడి పొలిటికల్ అనలిస్టులు. ఇక పాక్ను ఆ పైవాడు అల్లానే కాపాడాలని పాకిస్తాన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.